మన ప్రభైన యేసు క్రీస్తు నామలో ఒకటి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ దేవుని సన్నిధిలో ఆ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనిస్తూ మన జీవితాలను నడిపించుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం. లిఫ్ట్ అయినట్టు అన్నారు. చదవండి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. ఇతని గురించి దేవుడు గొప్ప అద్భుత ఆశ్చర్యకరమైన ఒక సాక్ష్యం ఏమిటంటే, ఇది నా యొక్క ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. ఏ విధమైన స్థితిలో తను నడిపించబడాలో, తన జీవితాన్ని, తన యొక్క చిత్తమును ఏ విధంగా నెరవేర్చాలో ఆలోచన కలిగిన వాడిగా మార్చబడిన వ్యక్తిగా కనపడుతున్నాడు ఈ యొక్క దావీదు గారు. ఇది మనతో కొన్ని మాటల్లో మన దేవుని సన్నిధిలో దావీదు గారి గురించి మనం తెలుసుకుందాం. ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మొదట తన యొక్క స్థితిని బట్టి తునీకరించబడిన వాడే గాని, దేవుడు ప్రత్యేకమైన స్థితిలో తనకిచ్చిన బాధ్యతను తను చిన్న బాధ్యతలో నమ్మకంగా చేయగలిగిన వాడు ఈ యొక్క దావీదు. తనకిచ్చిన పనిలో ఏమిటంటే, గొర్రెలుగా తన జీవితాల్లో కాపలిగా ఆ యొక్క గొర్రెలను కాసుకుంటూ నడిపించబడుతున్నవాడు. ఇప్పుడు ఈ గొర్రెల మందలను దేవుడు ఆ యొక్క దావీదు గారు తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, నమ్మకంగా తన జీవితంలో నడిపించబడుతున్న దాన్ని బట్టి దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఆ చిన్న పనిలో ఈ శ్వాసంతో మనం ఉంటే దేవుడు మనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించినట్లుగా ఈ దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు గారి యొక్క జీవితంలో చిన్న పని, ఇతని చిన్న స్థితిని బట్టి తన జీవితంలో ఒక చిన్న ఆ కార్యం జరిగించడానికి, ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఇతడు తన జీవితంలో నమ్మకంగా పూనుకొనుకున్నాడు కనుక ఇతని పట్ల సంకల్పించిన విషయాలు ఏమిటంటే, ఇప్పుడు ఇశ్రాయేలీయులను కాపాడడానికి, ఇశ్రాయేలీయులను రక్షించడానికి, ఇశ్రాయేలీయులకు ఇతడు ఒక ఆశీర్వాదకరమైన వారిగా మార్చబడడానికి ఇతనిని దేవుడు ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆ చిన్న మందకి కాపలాగా ఉన్న నమ్మకంగా నడిపించబడిన వాడు ఇప్పుడు గొప్ప బాధ్యతను దేవుడు అప్పగిస్తున్నాడు. ఇతను నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా నీవు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి దేవుడు నీకు ఏదైతే అప్పగించాడో ఆ అప్పగించిన పనిలో నమ్మకంగా చేయగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప ఒక బాధ్యతను అప్పగించాలని ఆశపడుతున్నాడు. ఇక్కడ ఈ యొక్క దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉద్దేశాలు అతని పట్ల సంకల్పించిన విషయాలు చాలా గొప్పవి. 2, ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసంతో సవాల్గా ఎదుర్కొంటున్న స్థితి కనబడుతుంది. 1, చిన్న పనిలో నమ్మకంగా కనబడుతున్నాడు. 2, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసంతో సవాల్ చేస్తున్నాడు. ఎవరిని? ఏ పరిస్థితిలో ఉన్న పరిస్థితి అది?
అపోస్తుల ఈ విధమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే సౌలు గారి యొక్క జీవితంలో రాజుగా ఏలుబడి చేస్తున్న సమయంలో ఒకరికి వారి వారి జీవితాల్లో ఒక సవాల్ వచ్చింది. ఆ గొలియాతు శబ్దంతో ఆ గొలియాతు ఏం చేస్తున్నాడంటే వారిని భయాందోళన కారణం చేసిన పరిస్థితి. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సౌలు గారికి ఉన్న సైన్యము, సౌలు గారు సైతము భయపడుతున్న పరిస్థితి. కానీ ఆ సమయంలో ఈ యొక్క దావీదు గారు వచ్చాడంట. ఆ సమయంలో ఆ దావీదు గారు వచ్చిన స్థితిని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలని తిరస్కరించుటకు ఇతడు ఏ పాటి వాడు అని చెప్పి ఇప్పుడు ఈయన అంటున్నాడు, నేను అతన్ని నా జీవము కలిగిన దేవుని పేరిట అతన్ని నేను హతమారుస్తాను. ఎందుకంటే సింహాల నోటి నుంచి నా గొర్రెలను విడిపించిన దేవుడు, ఆ వెలుగుబంటుల నుంచి విడిపించిన దేవుడు ఇతడు ఎంతటి వాడని చెప్పి ఇతడు ఏం చేస్తున్నాడంటే ఒక సవాల్ ఇస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు, నేనేం కుక్కను అనుకుంటున్నామేంది అంటున్నాడు గొలియాతు. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ శ్వాసంతో సవాల్తో ఎదుర్కొంటున్నాడు ఈ యొక్క వ్యక్తి దావీదు గారు. ఏదైనా నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా నీ జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. అవి పెద్ద సమస్యలు ఏ విధమైన స్థితిలో కనపడతాయి అంటే నీ జీవితంలో ఇంకా అది దాని నుంచి నిన్ను విడిపించగలిగే స్థితిలో ఉండలేని పరిస్థితి ఉంటుంది. అయినా నువ్వేం చేయాలంటే సవాల్తో విశ్వాసంతో నీవు దేవుని సన్నిధిలో ఆ విశ్వాసం అని డాలు పట్టుకుని నీ జీవితంలో ఎదుర్కోవాలి. ఏ విధమైన స్థితిలో ఉన్న ప్రతి భయాందోళనకు నువ్వు కారణం కాకూడదు. ఈ లోకంలో జరిగే పరిమాణాలు బట్టి కానీ ఆ వరదలన్నీ కానీ భూకంపాలు కానీ కరోనా అని కానీ వీటన్నిటిని మనం ఏం చేయాలో తెలుసా, ఎదుర్కోవాలి సవాల్తో. విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం మన యొక్క జీవితాలను కొనసాగించబడాలి. ఇక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారు తన జీవితంలో చిన్నవాడిగానే ఉన్నాడు. అతను చూస్తేనేమో పెద్దవాడిగా కనపడుతున్నాడు. కానీ దేవుని సన్నిధిలో తన జీవితంలో ఒక విశ్వాసంతో దేవుని నడిపించబడుతున్నాడు. ఒక జీవము కలిగిన దేవుని పేరిటున్నానని చెప్పి ఒక సవాల్తో దేవుని సన్నిధిలో కొనసాగించబడుతున్నాడు. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా ఈ రెండు అనుభవంలో మనం ఏం చేయబడాలంటే జీవము కలిగిన దేవుడు ఉన్నాడు నా పట్ల అని చెప్పి నీ స్థితిని బట్టి ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో, ఎంత పెద్ద సమస్య అయినా నువ్వు ఎదుర్కొనే స్థితిలోనికి రావాలి. గొలియాత్ అనే ఇక్కడ పెద్ద సమస్యగా కనబడుతుంది. అయితే దావీదు గారు చిన్నవాడిగా ఉన్న ఆ యొక్క పెద్ద సమస్యను ఎదుర్కొంటున్న వాడిగా కనబడుతున్నాడు. కనుక అలాగ నీ జీవితంలో కూడా ఈ లోకంలో పరిమాణాలను బట్టి కానీ నీ యొక్క ఆరోగ్య విషయమే కానీ నీ యొక్క అప్పుల విషయంలో కానీ ఏ పెద్ద సమస్య అని నువ్వు అనుకోవద్దు. ఆ సమస్యను నీ విశ్వాసంతో నువ్వు సవాల్తో దేవుని ఎదుట ఒక కొనసాగించబడితే దేవుడు అద్భుత రీతిగా నీకు ఏ విధమైన స్థితిని బట్టి రావాల్సిన కార్యాలన్నిటినీ దేవుడు సఫలపరచగలిగిన దేవుడు. ఇక్కడ ఎదుర్కొన్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఇతను ప్రత్యేకమైన స్థితిలో దేవుడు దాని యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ గొప్ప అద్భుత రీతిగా అతడు మహిమపరచబడ్డాడు. ఇంకా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఇంకా ప్రత్యేకమైన రీతిలో అతన్ని అక్కడి నుంచి దేవుడు ఒక మలుపు తిప్పినట్లు కనపడుతుంది. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా నీకొచ్చే ప్రతి పెద్ద సమస్య ఏదైనా కానీ నువ్వు ఒక విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు సవాల్ చేసే విధంగా మార్చబడాలి. కానీ నీవు కృంగిపోకూడదు. నీ యొక్క ఆరోగ్య విషయంలో బలహీనమేమో, నీ యొక్క జీవితంలో నీ శరీరం యొక్క బలహీనతలో నీ స్థితిని బట్టి కృంగిపోతున్న స్థితి ఏమైనా ఉందేమో, నీ కలుగుతున్న అప్పులు బాధే కానీ నీకు కలిగిన యొక్క అప్పుల నుంచి ఈ విధమైన స్థితి నుంచి విడిపించబడలేమనే ఆలోచన చేత నడిపించబడుతున్న స్థితి ఉన్నదేమో. అయినా దేవుని సన్నిధిలో ఒక సవాల్తో దేవుని సన్నిధిలోనికి వచ్చే నువ్వు ఆ జీవము కలిగిన దేవుని నువ్వు సేవించగలిగే దేవుని ప్రేరణను ఆ విధమైన స్థితిలో నడిపించబడితే దేవుడే గొప్ప అద్భుత రీతిగా దాని నుంచి నిన్ను విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నీ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో అనేకమైన నిందలు వేదనల చేత నీ పరిస్థితిని బట్టి గర్భఫలం లేక నీ జీవితాల్లో ఏ విధమైన స్థితిలో కలిగి ఉన్న స్థితిని బట్టి ఈ విధమైన సమస్యల చేత ఎదుర్కొంటున్నావేమో. అయినా ఒక సవాల్తో
నా దేవుడు నాకు ఇస్తాడని ఒక అద్భుత రీతిగా ఒక విశ్వాసంతో నువ్వు సవాల్ చేసే విధంగా మార్చబడాలి. యోబు భక్తుడిని మనం చూసామా? యోబు భక్తుడి యొక్క జీవితాల్లో ఆరోగ్య విషయంలో తన జీవితంలో కలిగిన పరిస్థితిని బట్టి తనకు కలిగిన కుమార్తెలే జ్ఞాపకం చేసుకుంటే వారికి కలిగిన వారందరూ అయిపోయిన పరిస్థితి, ఒక్కొక్కరు హతమవుతున్న పరిస్థితి. అయినా ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు ఆరోగ్య విషయంలో కూడా ఈ యొక్క శరీరానికి ఆ యొక్క కురుపుల చేత, తన పురుగుల చేత నింపబడిన వాడు ఇప్పుడు అక్కడున్న ఈ యొక్క శరీరానికి ఉన్న ఆ యొక్క కురుపులను ఏం చేసుకుంటాడు? పెంకులతో గీక్కుంటున్న పరిస్థితితో ఇప్పుడు అంటున్నమాట. ఆయన అంటున్న మాట ఏమిటంటే 19:25 అంటాడు యోబు గ్రంథంలో, నా విమోచకుడు సజీవుడు, నేను భూమి మీద నిలుచునని నేను ఎరుగుతున్నాను, నా మటుకు నేను చూస్తాను. ఒక సవాల్ చూడండి, ఈ శ్వాసంలో ఒక సవాల్తో నింపబడుతున్నాడు. నా దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు, ఈ శరీరం చీకిపోయినను నా మటుకు నా దేవుడిని చూస్తాను, నా కన్నులారా, మరి ఎవరు కాదు కానీ నేనే నా కన్నులారా దేవుని చూస్తాను అంటున్నాడు. మరి ఒక నిరీక్షణతో నువ్వు జీవించే సన్నిధిలో ఈ శ్వాసంతో నువ్వు ఒక సవాల్తో దేవుని ఎదుటికి నడిపించబడే స్థితిలోనికి వస్తే దేవుడే గొప్ప అద్భుత రీతిగా నీ విషయంలో ఏ బలహీనత అయినను, నీ విషయంలో అప్పుల బాధలు చేయించు, నీ యొక్క స్థితిని బట్టి గర్భఫలం లేని పరిస్థితి కానీ ఏ విషయంలో అయినా దేవుడు ప్రతి సమస్యను, పెద్ద సమస్యను అన్నిటిని విడిపించగలిగిన దేవుడు. ఒక గొలియాతు పెద్ద సమస్య, ఇప్పుడు ఆ సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు మన పట్ల ఉన్నాడని గ్రహించి నువ్వు సవాల్తో నింపబడాలి. 3, దేవుని సన్నిధిని ప్రేమించాలి. దేవుని సన్నిధిని ప్రేమించే స్థితిలోనికి రావాలి. దావీదు జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో అత్యంతమైన విలువైనదిగా తన జీవితంలో భావించేవాడుగా ఉన్నాడు. ఇతని స్థితిని జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల వెంబడిస్తున్నప్పుడు తను పాటలు పడుతూ ఆరాధన చేసుకుంటూ తన జీవితంలో నడిపించబడేవాడిగా కనపడుతుంది. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అరణ్యంలో తిరుగుతున్నవాడే, ఆ గొర్రెలు కాచుకుంటున్నవాడే అయినను ఆ ప్రాంతంలో తన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఆరాధించేవాడిగా కనపడతాడు. ఆ దేవుని సన్నిధిని మనం ప్రేమించాలి. ఆ ప్రేమించగలిగితే మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి రానున్న దినాల్లో మనము దేవుని యొక్క పరిశుద్ధులు అనే ప్రతిగానం చేసే ప్రదేశంలోనికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు గొప్ప అద్భుత రీతిగా మనల్ని ఆ ప్రదేశానికి తీసుకెళ్ళడానికి అర్హత కలిగిన వారుగా మార్చబడతాం. ఇప్పుడు దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ప్రార్థించాడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆరాధించాడు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క మాటలకు ప్రాధాన్యతనిచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా అభిషేకించబడ్డాడు. ఇప్పుడు అభిషేకించబడిన వాడు కూడా ఇప్పుడు అభిషేకించిన స్థితిలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించటం మానలేదు, దేవుని సన్నిధిలో ఆరాధించటం మానలేదు, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ధ్యానించుటలో కూడా తన జీవితాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు. కానీ మనిషి జీవితంలో ఏం చేపడుతుంది? వారికి ఉన్న అధికారాలను బట్టి, వారికి ఉన్న స్థితిని బట్టి ఇప్పుడు ఏమైపోతుందంటే వారు బిజీ అని తమ జీవితాలు దేవుని సన్నిధిని విడిచిపెట్టుకుంటున్నారు, దేవుని యొక్క ఆరాధనను విడిచిపెట్టుకుంటున్నారు, దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మర్చిపోతున్నారు. దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మన పట్ల మన యొక్క స్థితిని బట్టి ఆయన సన్నిధిలో ఆయనతో సహవాసం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిని ప్రేమించాలి. ఆ ప్రేమించిన స్థితిలో మనం నడిపించబడాలి. ప్రతి విషయాలలో ఏ విధమైన స్థితిలో ఉన్నా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా, దేవుని సన్నిధిలో ఆరాధించేవారుగా, దేవుని యొక్క వాక్య ధ్యానానికి మనం అప్పగించుకుంటున్నాము. మరి మనకు కలిగిన అధికారమును బట్టి, మనకు కలిగిన ఉద్యోగాన్ని బట్టి, మనకు కలిగిన ఏదైనా దాని నుంచి మనము గర్వించవద్దు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఆరాధించాలి. ఒక నిదర్శనం మనకు దావీదు గారిని చూపెడుతున్నాడు, అతని జీవితాన్ని చూపిస్తున్నాడు. అతని యొక్క స్థితి ఎలా నడిపించబడదో, అతని యొక్క జీవితంలో మనకి ప్రత్యేకమైన స్థితిలో ఆయనను మనకు ఎదురుగా చూపిస్తున్నాడు. కనుక నీ జీవితంలో ఏం చేయబడాలంటే ఈ దావీదు గారి యొక్క జీవితం గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆరాధించాడు. ఇశ్రాయేలు ప్రజల మీదుగా ఏలుబడి చేస్తూ రాజుగా అభిషేకించబడిన వాడుగా మార్చబడిన అప్పుడును దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. ఇతన్ని గుర్తు చేసుకుంటే ఆ మాటను చూస్తే రాజు కదా, ఈ దినమునకు 7 మార్లు స్తుతించాడు ఏందన.
ఈ మాట చూడండి, దినమునకు 7 మార్లు స్తుతించాడు. అంటే అతని జీవితంలో దినమునకు 7 మార్లు ఎలా స్తుతించుంటాడు? ఆ స్థితిని గుర్తు చేసుకుంటే అతని జీవితంలో కొన్ని కొన్ని సమస్యలను అక్కడ ఎదుర్కొని రావాల్సిన స్థితి ఉంటుంది. కొన్ని బాధ్యతలను ఆయా ప్రాంతాల్లో తిరిగి చూసి, ప్రదర్శించి వాటన్నిటిని చూసి రావాల్సిన స్థితి ఉంటది. ఇప్పుడు అతనికి అన్ని బాధ్యతలున్నా కానీ ఏమాత్రము దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా దినమునకు 7 మార్లు స్తుతించేవాడిగా మార్చబడ్డాడే. ఇప్పుడు మన జీవితంలో మనకు కలిగిన ఏదైనా మన స్థితిని బట్టి వచ్చిన ఉద్యోగమే కానీ, లేక ఏదో పై ఆ స్థాయిలో ఉన్న అధికారాలే కానీ, ఏ అధికారంలో ఉన్నా మనం ఏం చేయబడాలంటే దేవుని సన్నిధిని ఏమాత్రం నిర్లక్ష్యపరచకూడదు. ఆరాధించేవారిగా, ప్రార్థించేవారిగా, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానం చేసుకునేవారిగా మనం ఉండాలి. వాక్యానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. అలాంటి స్థితికి రావాలి. ఇప్పుడు దావీదు గారి యొక్క జీవితం అలాంటి స్థితి. ఒకటి, చిన్న బాధ్యతలో నమ్మకంగా నడిపించబడ్డాడు. 2, దేవుని సన్నిధిలో తన స్థితిని బట్టి విశ్వాసంతో సవాల్ విసురుతున్నవాడుగా ఎదుర్కొంటున్నాడు. ఈ దినంలో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా నీ జీవితంలో ఎలా కొనసాగించబడుతున్నావు? 3, దేవుని సన్నిధిని ప్రేమించాడు. నువ్వు ప్రేమించగలిగిన మనసు నీకుందా? ఆ దేవుని సన్నిధిలో నిరాశపరచకుండా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, వాక్య ధ్యానించుకునే స్థితిలోనికి నడిపించబడుతున్నావా? ఇప్పుడున్న పరిస్థితులు గుర్తు చేసుకుంటే మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే, వాక్య ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. ఇది మన జీవితాలలో మనకి ఇప్పుడు తెలియకపోయినా రానున్న దినాల్లో అది మీకు తెలుస్తుంది. అది మీ జీవితాల హృదయాలు నింపుకుంటే మేలుకరం. నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, నేను బైబిల్ చదివేటప్పుడు ముందుగా అనుకున్నాను, ఇది ఎలాగట పూర్తి చేయాలి ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం మొత్తం అని చెప్పి చదివాను. ఇలా ఒకసారి అయిపోయింది. రెండోసారి ఈసారి కొంచెం నాకు చదువు దానిలో కొంచెం అర్థం అవ్వాలి అని చదివాను. ఇలా చదివాను, అయిపోయింది ఇది కూడా మళ్ళీ. ఇలా ఒక్కొక్కసారి చదివిన దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక విషయాన్ని చెప్పగలుగుతాను మీకు. నేను కాలేజీకి వెళ్ళవలసిన వాడిని, నాకు సరిగ్గా జ్ఞాపక శక్తి ఉండదని చెప్పి నేను అసలు ఆ కాలేజీనే మానేశాను. ఇప్పుడు నాకు ఇచ్చింది పరిశుద్ధమైన గ్రంథం, దీన్ని మాత్రమే చదువు అని దేవుడు నాకు ఇది ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని నేను చదువుతున్నప్పుడు నా జీవితంలో నాకు ఏమైతే నాకు జ్ఞాపక శక్తి అయితే లేదు, కానీ దేవుడు తగిన సమయంలో ఏ సమయాన్ని ఏది కావాలో నాకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పగలుగుతున్నానంటే మీతో ఈ విధంగా ఆ దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానాన్ని బట్టి మీతో చెప్పగలుగుతున్నాను. ఏ సమయాన్ని, ఏ సందర్భం బట్టి ఎక్కడ ఏ వాక్యం ఉందో కూడా నాకు తెలియదు, కానీ సమయాన్ని బట్టి దేవుడు తీసుకొచ్చి ఆ మాటను చెప్పగలిగే ఆత్మను దేవుడు నాకు అనుగ్రహించాడు. దాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. కనుక మీ విషయాల్లో కూడా, మీరు జీవితాల్లో కూడా వాక్య ధ్యానాన్ని మాత్రం మర్చిపోవద్దు. వాక్య ధ్యానం మన జీవితాల్లో చాలా విలువైనది. ఇది మన జీవితాలను ధైర్యపరిచేది. ఈ వాక్యములో మన జీవితాలను బ్రతికించేది, బాధలో నెమ్మదినిచ్చేది. ఈ వాక్యమే మన జీవితాల్లో వెలుగునిచ్చేది. కనుక మనం దానిని మేమే మాత్రం నిర్లక్ష్యపరచకుండా దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలో మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. మిగతా భాగం రేపు చెప్పుకుందాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుల జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతురానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత, కృప చేత అయ్యా మీ సన్నిధులకు వచ్చిన దానివల్ల స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీరు మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు తండ్రి. దావీదు నా తండ్రి ఒక ప్రత్యేకమైన స్థాయిలో అయ్యా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నటకు నా తండ్రి కొన్ని అనుభవాలు మాకు నేర్పించింది దేవానికి స్తోత్రాలు. అయ్యా నీ యొక్క హృదయానుసారుడని మీరు చెప్పారు, నీ చిత్తము నెరవేర్చబడని చెప్పారు నా తండ్రి. అయ్యా నా తండ్రి నీ ఇష్టానుసారుగా నా తండ్రి ఎలా నడిపించబడ్డాడు మాకు ఈ యొక్క 3 విషయాలు మాకు తెలియజేస్తుంది దేవానికి స్తోత్రాలు. అయ్యా నా తండ్రి చిన్న బాధ్యతలో కూడా నమ్మకంగా జీవించాడని మీరు చెప్పారు నా తండ్రి. మా జీవితాల్లో కూడా ఒక చిన్న నమ్మకం, చిన్న బాధ్యతలో మేము నా తండ్రి నెరవేర్స్తే మన తండ్రి మాకు గొప్ప బాధ్యతలు అప్పగించబడతాయి. మేము గ్రహించే మనసును మాకు కలగచేయండి. ఒక గొర్రెల కాపరిగా ఉన్న వారిని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా మీరు అభిషేకించినట్లుగా మా జీవితాల్లో కూడా మీరు ఏమైతే మా పట్ల ఏం సంకల్పించారో ఆ గొప్ప బాధ్యతను మేము అప్పగించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా. అలానే తన శ్వాసంతో సవాలు వేసినట్లుగా తన జీవితం కనబడుతుంది తండ్రి. ఎంత పెద్ద సమస్య అయినా నా తండ్రి ఎదుర్కొనే అయ్యా నా తండ్రి
విశ్వాసం మాకు ఇవ్వండి. ఆ విశ్వాసంలో మేము సవాల్ చేస్తూ నా తండ్రి నడిపించబడే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి నీ సన్నిధిని నిర్లక్ష్యపరచకుండా నీ సన్నిధిని మేము ప్రేమించేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. అయా ప్రార్థనే కానీ, ఆరాధనే కానీ, ఆయా వాక్య ధ్యానమే కానీ దేనిని మేము నిర్లక్ష్యపరచకుండా నీ సన్నిధిలో అయా దానిని ధ్యానించే కృపను మాకు దయచేస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున